గుంటూరు నుంచి అమరావతి మధ్యలో లెమల్లి అనే చిన్న గ్రామముంది. ఇది కేవలం ఒక గ్రామం కాదు, పవిత్ర స్థలం. మొదటిసారి ప్రత్యక్షమైన పవిత్ర స్థలం. ఈ గ్రామంలో బ్రదర్ యసన్నగారి పొలి చర్చి, హోజాన్నా మినిస్ట్రీస్ ఆధ్యాత్మిక పునాది వేసిన ప్రదేశం. భౌతికంగా చిన్నదైన ఈ చర్చి చరిత్ర మాత్రం మహత్తరమైనది. ఇక్కడే మొదటిసారి స్తోత్రగానాలు వినిపించాయి. ఇక్కడే మొదటిసారి సంఘం చేతులు చాపి దేవుని కరుణ కోరింది. ఈ చర్చిలోని ప్రతి గోడ, ప్రతి మూల ఒక సాక్ష్య నింపుకున్నాయి. ఈ చర్చిలో ప్రత్యేకంగా ఉన్నది ప్రార్థనా గుహ. ఈ గుహ చిన్నదైన ఆత్మతో నిండిన ఈ గది హోజాన్నా మినిస్ట్రీస్ చరిత్రలో అత్యంత గొప్ప స్థలం. ఇక్కడే హోజాన్నా మినిస్ట్రీస్ ఫౌండర్ బ్రదర్ యసన్నగారు తన కన్నీటి ప్రార్థన చేశారు. ఈ గదిలోనే ఆయన సేవకు దేవుడు దిశ చూపాడు. ఇదే ఆ ప్రదేశం. ఆయన కన్నీళ్లు నేలమీద పడిన ప్రదేశం. ఈ గదిలో ప్రతి గోడ, ప్రతి రాయి యేసన్నగారి ప్రార్థనల తెలియజేస్తున్నది. ఈ గుహ నుండి ప్రపంచ దేశాలకు హోజాన్నా మినిస్ట్రీస్ని ప్రపంచ దేశాలకు విస్తరింపచేశారు. ఈ గుహలో యేసన్నగారు చేసిన ప్రార్థన అనేక లక్షల మంది జీవితాలను మార్చింది. హోజాన్నా మినిస్ట్రీస్ మహాసేవ ఈ చర్చిలో, ఈ చిన్న ప్రార్థనా గదిలో ప్రారంభమైంది. లెమల్లి గ్రామంలోని ఈ తొలి చర్చి ప్రార్థనా గుహతో కలిసి నేటికి కూడా దేవుని సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రారంభమైన ఒకే ఒక్క మనిషి ప్రార్థన ఈరోజు లక్షల మందికి వెలుగై మారింది. ఇదే లెమల్లి బ్రదర్ యసన్నగారి మొదటి చర్చి. ఇక్కడే ఆయన తొలి ప్రార్థన. ఇక్కడే హోజాన్నా మినిస్ట్రీస్ మొదటి శ్వాస. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చే